వాట్ ఇస్ దిస్? ఆవిడ అంటారేంటి? నేను మీ ఆవిడనా? ఏంటి, మీరే కదా అక్కడ సూర్య చూస్తున్నాడని చెప్పింది. వాడికి అలా అనిపించాలని చెప్పాను. ఎందుకు పిలవకూడదా? సిచ్యువేషన్ బట్టి పిలవచ్చులే. అయినా ఏంటి మీరు? మా బావ లేడీస్తో ఎంత రెస్పెక్ట్గా ఉంటాడో తెలుసా? అది మీ గగన్, నేను ఆకాష్ని. మీకు గగన్ గొప్పోడు కావచ్చు, కానీ ఎంతో మంది అమ్మాయిలకి నేను గొప్పోడిని. సరే చాలు, ఇంకా బయలుదేరదామా? కార్ ఎక్కడుంది? తీసుకొచ్చండి ఇక్కడికి. రానక్కర్లేదు, పిలిస్తేనే వచ్చేస్తుంది. డ్రైవర్ వచ్చాడా? ఆటో. వాట్? ఆటో? అవును, మీ ఇష్టం. లేకపోతే నడుచుకుంటూ రండి. వద్దులే, ఆటోనే ట్రై చేద్దాం. ఓకే. వాట్? హే భూమి గారు, ఆటో, మీ ఆటో. ఏంటి అలా చూస్తున్నా? కేసు విత్డ్రా చేసుకున్నాను. నీ కొడుకు ఇంకా సేపట్లో నీ ఇంటికి వచ్చేస్తాడు. నిజంగానా మీరా? చాలా పెద్ద సాయం చేశావు మీరా. నా బిడ్డని విడిపించినందుకు నీకు రుణపడి ఉంటాను. ఈ రుణాలు బంధాలు మన మధ్య ఏం అవసరం లేదు. నేనిక్కడికి నీ మీద జాలితోనో నీ కొడుకు మీద మంచి అభిప్రాయంతోనో రాలేదు. నా భర్తని నువ్విక్కడ పెట్టేసుకున్నావు. ఈయన నాతో రావాలంటే నీ కొడుకు బయటికి రావాలి. అందుకే కేసు విత్డ్రా చేసుకున్నాను, అంతే. సర్లే మీరా, ఏ కారణంతో చేసినా గగన్ను బయటకు వచ్చేలా చేశావు. దానికి శారద థ్యాంక్స్ చెప్పింది. మళ్ళీ గుచ్చి గుచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. దీన్నొక్క మాట అంటే చాలు, వెంటనే మీరు దాన్ని వెనకేసుకొని రావాలా? సర్లే వదిలే, పద వెళ్దాం. ఒక్క నిమిషం. ఏమైంది? శారదా, ఒక కాఫీ పట్టుకోనరా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడు కాఫీ ఏంటి? తలనొప్పిగా ఉందా? తొందరపడకండి. ఎందుకు అడిగానో ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. ఇదిగో మీరా, తీసుకో. ఏం చేస్తున్నావు మీరా? చెప్పా కదా, ఇంకా సేపట్లో మీకే అర్థమవుతుంది. ఆగలేరా? ఇలా రండి. ఎందుకు? రండి చెప్తాను. తాగండి. ఏంటి దాని మొహం చూస్తున్నారు? ఇందాక నేనొచ్చినప్పుడు మీరిద్దరు ఇదే సాసర్లో కాఫీ తాగడం నేను చూసేశాను. అక్కడ నా కొల్లు మండిపోయింది. ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు దీనికి కూడా తెలియాలి. తాగండి. ఏంటండి, నేను ఇటు మాట్లాడుతుంటే మీరు దాని మొహం చూస్తున్నారు? ఇప్పుడు కూడా దాని అనుమతి కావాలా? మీరు తాగుతారా తాగరా? అలాగే నోరు పెట్టి ఆపారే, తాగండి. ఇంకేం తాగను? మొత్తం నువ్వే తాగేశావు. అయ్యో, అయిపోయిందా? నేనే తాగేశానా? నాకు అసలు తెలియలేదండి. సర్లే, కాఫీ అయిపోయినా మా ఇద్దరిని ఇలా చూసి ఇదెంత కుళ్ళుకుందో నాకు బాగా అర్థమైంది. ఇక చాలు, పదండి వెళ్దాం. పదండి.
దేవుడి దయ వల్ల నా బిడ్డ బయటికొచ్చాడు. నాకదే చాలు. అబ్బా బాగా ఆకలేస్తుంది. దారిలో ఏమైనా మంచి రెస్టారెంట్ కనిపిస్తే స్టాప్ ద ఆటో, ఓకే? తినేసి విల్ లీవ్, ఓకే? కాదు, వాట్ ఈస్ ఆల్ దిస్? అసలు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నేను ఈ పరిస్థితిలో ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి ఏదో మీతో ఒక సైన్ కోసం వచ్చాను, కానీ దానికి ఇంత భరించాలా? ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు ఇప్పటికే అన్ని వివరంగా చెప్పాను. అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కాదండి. అమ్మో, నాకు వినబడట్లేదు, వినే ఓపిక కూడా లేదు. హే, స్టాప్ 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 స్టాప్. బాబాయ్, ఎనీ ప్రాబ్లం? అవును బాబు, నేను కాస్త హాస్పిటల్ దాకా వెళ్ళాలి. భూమి గారు, యాక్చువల్లీ వాళ్ళు ఆ ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. మన చేతనైనంత హెల్ప్ మనం చేద్దాం. యూ డోంట్ మైండ్, రైట్? చూడండి, ఆయన ఎక్కితే మనం ఇబ్బంది పడతాం కదా. కాదు, మీరు నన్ను హెల్ప్ అడిగారు, నేను చేశాను. ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళకు కూడా చేయాలి కదా. అండ్ ఈ ప్లేస్లో ఆటో దొరకదు. ఐ థింక్ వీ షుడ్ హెల్ప్ హిమ్, రైట్? మా గగన్ బావ కూడా హెల్ప్ చేస్తాడు, కానీ నాకు ఇబ్బంది అయ్యేంత హెల్ప్ మాత్రం చేసేవాడు కాదు. ఓహో, అంటే అంటే వాట్ యు వాంట్ సే? గగన్కి హెల్పింగ్ నేచర్ ఉంది, నాకు లేదంటున్నారా మీరు? మా బావ గురించి మీకేం తెలీదు. అనవసరంగా మాట్లాడకండి. సి తెలుస్తుంది తెలుస్తుంది. మీ మాటల్లో తన మీదున్న ప్రేమ తెలుస్తుంది, కానీ తనకున్న క్వాలిటీస్ ఆయనవి, నా క్వాలిటీస్ నావి. బాబాయ్, మీరు రండి బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ. చేతి ఓ సారీ. ఆటో మూవ్. హే, స్టాప్. ఏమైంది? ఆయన వెయిట్ చేస్తున్నారు. భయ్యా రా, ఎక్కు. లోపల ప్లేస్ లేదు కదా సార్. అడ్జస్ట్ అవుతాం. ఆ? ఏంటి? భయ్యా, నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఐఎమ్ దేర్, నో, నేను ఇస్తాను. నువ్వురా. ఇదేమైనా పుష్పక విమానమా? ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు దొరకడానికి? యాక్చువల్లీ అలాగే అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆయన ఎక్కితే నేనెక్కడ కూర్చోవాలి? మీరు నా ఒళ్ళో కూర్చోండి. ఆ? మీ ఉమ్, చూడండి, మీ లిమిట్స్ లో మీరుండండి. కాదు, యాక్చువల్లీ సారీ. సరే, మీరు అలాగే ఉండండి, నేనే మీ ఒళ్ళో కూర్చుంటాను. There is no place. I'm sorry. ఏయ్! ఆ! ఆ! అయ్యో! రా. ఇట్స్ ఓకే, కూర్చోండి. ఓకే. ఆ! ఏయ్! అబ్బా! హలో, చలో.